గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పిలోని ఒక బస్టాండ్ సమీపంలో మొబైల్ షాప్లో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు షాప్లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం, మొబైల్స్ అన్ని కాలి బూడిదైపోయాయి. ఆ ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. గత కొద్ది కాలంగా హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువైపోయాయి. నాంపల్లి కావచ్చు, మన ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు, నిన్న అమీర్పేట, ఇప్పుడు కేపీహెచ్పి సమీపంలోని ఇది పద్మావతి ప్లాజాలో శ్రీ సాయి కమ్యూనికేషన్ మొబైల్ సెంటర్ ఇది. ఇందులో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది మార్నింగ్ టైంలో. కానీ వెంటనే స్పందించడంతో లోకల్ వాళ్ళు ఇక్కడ ఫైర్ ఇంజిన్ కాల్ చేసి, ఫైర్ స్టేషన్ కాల్ చేసి పిలిపించడంతో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. బట్ ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మొబైల్స్ ఇవన్నీ దగ్ధమైపోయాయి. దానికి సంబంధించి గత కొద్ది కాలంగా ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు ఎక్కువైపోయాయి హైదరాబాద్లో. సరైన సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి హైడ్రా టీం కూడా నిన్న అమీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చి తనిఖీలు చేపట్టింది. అసలు సరైన సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా బిల్డింగ్స్లో అని చెప్పేసి. చాలా వాటికి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టేసుకొని తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు తప్పించుకోకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న కోణంలో పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ తరహాలోనే ఫైర్ యాక్సిడెంట్ అయినా కాకముందు కూడా బిల్డింగ్స్ అన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఎక్కువైపోయాయి హైదరాబాద్లో. చూడొచ్చు షాప్ ఏ విధంగా దగ్ధమైపోయిందో. అక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం కాలి బూడిదైపోయింది. లోపల మీరు చూసుకున్నట్లయితే ఒకసారి మీకు క్లియర్గా చూడొచ్చు, మొత్తం కాలిపోయింది. అసలు ఒక్క మొబైల్స్ కావచ్చు, అందులో ఉన్న మొత్తం టేబుల్స్ అన్ని ఫర్నిచర్ కాలిపోయి, ఆ వైర్లన్నీ ఎలాంటి పడిపోయాయి, అద్దాలు పగిలిపోయాయి, కింద క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువైపోయాయి గత కొద్ది కాలంగా హైదరాబాద్లో. ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లలో కావచ్చు, ఆ బిల్డింగ్ ఫర్నిచర్ షాప్లో కూడా రీసెంట్గా కొన్ని జరిగిపోయాయి. అంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు రెగ్యులర్ అయిపోతున్నాయి. సేఫ్టీ మెజర్స్ వల్లనే, సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదు మెయింటైన్ చేసినా కానీ అంటే ఆ టైంకి ఆ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల, ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల మోస్ట్లీ ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే ఫైర్ సేఫ్టీ స్పందించి వచ్చి వాళ్ళని కాపాడి మంటలార్పే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి లోనికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా పైకి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇది ఎంట్రన్స్ కింద నుంచి ఈ షాప్ లో నుంచే ఉందంట. మీకు కనిపిస్తుంది కదా షట్టర్. ఈ షట్టర్ నుంచే పైకి వెళ్ళిపోవాలి, బట్ దారి లేదు. అదే ఇలాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు సపోజ్ పైన ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కింద నుంచే రావాలి. ఒకవేళ కింద ఫైర్ అనుకున్నా, పైన ఫైర్ అనుకున్నా చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సేఫ్టీ మెజర్స్ చూసుకొని ప్రాపర్గా ఫైర్ ఎగ్జిట్ చూసుకొని ఉంటేనే కొంచెం బెటరు. ఇప్పుడు లక్కీగా ఎవరు ఏం కాలేదు. ఒకవేళ అయి ఉంటే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళాలి, వేరే రూటే లేదని అంటున్నారు. ఇది పరిస్థితి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రెగ్యులర్గా ఇలాంటి హైదరాబాద్లో షార్ట్ సర్క్యూట్లు ఎక్కువైపోయాయి. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.